హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు వండర్ఫుల్ ఉమెన్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక సింపుల్ స్వీట్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఇవి కొబ్బరి లడ్డూలు అండి. వీటిని కొబ్బరి, పాలు, పంచదారతో చేస్తారు. చాలా సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా, జ్యూసీగా, సాఫ్ట్గా నోట్లో ఇట్టే కరిగిపోతాయి. అలాగే నేను మీకు వీటిని ఈ వీడియోలో సరైన కొలతలతోటి చిన్న చిన్న టిప్స్తో ఎంతో పర్ఫెక్ట్గా కుదిరేటట్లు చేసి చూపిస్తానండి. సో వీడియోలో చెప్పిన విధంగా యాజ్ ఫాలో చేసుకోండి. చాలా బాగా వస్తాయి మీకు ఇవి. మరి ఎంతో టేస్టీగా వీటిని తయారు చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటి ఇంకా ఆలస్యం చేయకుండా చూసేద్దాం. ముందుగా ఈ లడ్డూలు చేసుకోవడానికి కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి. అందుకోసం మీడియం సైజు ఉన్న ఒక కొబ్బరికాయను పగలగొట్టుకుని ఈ కొబ్బరికి వెనకాల బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదా, దీన్నంతా కూడా పీలతోటి చెక్కి తీసేసుకోండి. ఇలా పైపాటు తీసేసుకుని లడ్డూలు చేసుకోవడం వల్ల లడ్డూలు తినేటప్పుడు మనకి దగ్గు లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే లడ్డూలు చూడడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు ఈ కొబ్బరినంతా కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా సన్నగా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ ముక్కల్ని మరీ పెద్దగా కానీ లావుగా కానీ కట్ చేసుకున్నారంటే మళ్ళీ మనం వీటిని తురుము పట్టేటప్పుడు మనకి తురుము అనేది మరీ ఫైన్గా రాకుండా అక్కడక్కడ ముక్కల్లా ఉండిపోతాయి. కాబట్టి ఇలా బాగా సన్నగా ముక్కల్ని కట్ చేసేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీని లైట్గా పల్సలిస్తూ గ్రైండ్ చేసుకోండి. ఇదంతా ముద్దైపోకుండా ఇలా పొడి పొడిగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకుని తీసుకోండి. మీరు ఈ విధంగా అయినా కొబ్బరి తురుము రెడీ చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరిని తురుముకునే అలవాటు ఉంటే తురుముకునైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా ఎంత వచ్చిందో కొలిచి తీసుకోండి. నేను ఇక్కడ దీన్ని కొలిచి తీసుకోగా నాకు ఇక్కడ 1.5 కప్పు కొబ్బరి తురుము వచ్చింది. సో 1.5 కప్పు కొబ్బరి తురుముకు గాను మిగతా ఇంగ్రీడియంట్స్ని ఎంత తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో దీన్ని బట్టి మీరు తీసుకునే కొబ్బరి తురుముకు తగ్గట్టుగా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుని చేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతా కూడా వేయించుకోవాలి. స్టవ్ మీద ప్యాన్లోకి కొబ్బరి తురుమునంతా తీసేసుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా కలుపుతూ వేయించుకోండి. ఇది వేగడానికి సుమారు ఒక 10-15 నిమిషాలైనా టైం పడుతుంది. ఇదంతా చూడండి ఇలా కొంచెం డ్రైగా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని వేయించుకోండి. జస్ట్ ఒక 2 నిమిషాలు నేతిలో వేపుకుంటే సరిపోతుంది. బాగా ఎక్కువ కలర్ వచ్చేంత వరకు మాత్రం వేపద్దు. మీరు ఈ లడ్డూల్ని ఇలా పచ్చి కొబ్బరి తురుముతో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి తురుముతో అయినా చేసుకోవచ్చు. మనకు మార్కెట్లో కూడా రెడీమేడ్గా ఎండు కొబ్బరి తురుము దొరుకుతుంది కదా, దాంతో అయితే ఇంకా తేలిగ్గా చేసేసుకోవచ్చు వీటిని. ఇలా ఇదంతా కూడా కొంచెం పొడి పొడిగా డ్రైగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోంచి కొంచెం కొబ్బరి తురుముని గార్నిషింగ్ కోసం పక్కకు తీసుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఇందులో 1/3 కప్ అంటే పావు కప్పు కన్నా ఎక్కువ, అరకప్పు కన్నా తక్కువ కాచి చల్లార్చిన పాలు పోసుకుని ఈ కొబ్బరి తురుము అంతా కూడా పాలను పీల్చేసుకునేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఇదంతా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో పంచదార యాడ్ చేసుకోవాలి. మీరు కొబ్బరి తురుముని ఎంత తీసుకున్నారో దాంట్లో సగం తీసుకుంటే సరిపోతుంది. బట్ మీరు తీపి కొంచెం తక్కువ తినే వాళ్ళైతే స్వీట్నెస్ కరెక్ట్గా ఉండాలంటే 3/4 కప్కి ఒక 2 టేబుల్ స్పూన్లు తగ్గించి తీసుకోండి. పంచదార అంతా కూడా చూడండి ఈ విధంగా పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. ఇదంతా కూడా కొంచెం దగ్గర పడి ఉండేంత వరకు దీన్ని కలుపుతూనే ఉండాలి. అయితే ఎంతసేపు ఉడికించుకోవాలనేది బాగా తెలిసిన వాళ్ళకి, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే చూస్తే అర్థమైపోతుంది. కానీ కొత్తగా చేసే వాళ్ళకైతే అర్థం కాదు. సో మీకోసం ఒక టిప్ చెప్తానండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కొబ్బరి తురుముని ఒక గుంటగట్లో వేసుకుని రౌండ్గా తిప్పి చూడండి. కొబ్బరి ఉండవకుండా ఈ విధంగా గరిటగా అంటుకుపోతున్నట్లయితే ఇది ఇంకా కొంచెం సేపు ఉడకాలన్నమాట. సో మరి కొంతసేపు ఉడికించుకోండి. మనకి అర్థమైపోతుంది ఇదంతా కొంచెం దగ్గర పడి స్పూన్ అనేది ఫ్రీగా తిరగకుండా కొంచెం గట్టిగా తిరుగుతుంది. అప్పుడు కొద్దిగా తీసుకుని మళ్ళీ చెక్ చేసుకోండి. చూడండి ఇది మనకి ఉండవుతుంది, గరిటెకి అంటుకోలేదు చూసారా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని స్టవ్ మీద ఉంచేయకుండా పక్కకు తీసేసుకుని దీన్ని కలుపుతూ ఉండేసరికి ఇది కొంచెం దగ్గర పడుతుంది. ఈ మిశ్రమం అంతా కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు వీటిని ఉండల్లో చుట్టుకోవాలి. బాగా చల్లారిపోతే మనకి ఇదంతా పొడి పొడిగా అయిపోతుంది, ఉండరాదండి. సో గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా మీకు నచ్చిన సైజులో బాల్స్ని చుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాల్స్ని ముందుగా మనం కొబ్బరి తురుముని కొంచెం వేయించుకొని పక్కకు తీసుకున్నాం కదా, దాంట్లో ఒకసారి దొర్లించి తీసుకున్నట్లయితే మనకి ఇవి చూడడానికి స్వీట్ షాప్లో లాగా కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి. అలాగే దీని మీద కొంచెం పిస్తా తోటి గార్నిష్ చేసుకున్నట్లయితే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఈ లడ్డూలు బయట ఉంచితే 3-4 రోజులైనా పాడవకుండా ఉంటాయండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వారం రోజుల పైన కూడా ఉంటాయి. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఈ కొబ్బరి లడ్డూలు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని నేను ఇక్కడ కట్ చేస్తున్నప్పుడు చూస్తున్నారు కదా, లోపల జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో ఈ విధంగా లడ్డూల్ని మీరు ఎప్పుడు చేయకపోతే ఓసారి ఇలా చేసి చూడండి. మరి మీరు కనుక చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు తెలియచేయగలరు. అలాగే మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.